హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు రాజు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మన టాలీవుడ్లో టాప్ హీరో ఎవరు అనేది డిస్కస్ చేసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత టాలీవుడ్లో నెంబర్ 1 స్థానం ఎవరిది అనే దానిపై చాలా ఏళ్లుగా డిస్కషన్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరికి వారు కొన్ని స్పెషాలిటీస్ కలిగి ఉన్నారు. దీంతో పర్టికులర్ హీరోనే నెంబర్ 1 అనే కన్క్లూజన్కి ఎవ్వరం రాలేం. అయితే ఇప్పుడున్న ఏఐ జనరేషన్ మొదలైంది. దాదాపుగా అన్ని సమస్యలకు ఏఐ పరిష్కారం లభిస్తోంది. ప్రతి అంశం గురించి ఏఐ ద్వారా ఇన్ఫర్మేషన్ లభిస్తూనే ఉంది. ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరు అనేది కూడా మన ఏఐ తేల్చేసింది. చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, గ్రోక్ లాంటి చాట్ బోట్స్ టాలీవుడ్లో టాప్ హీరో ఎవరో చెప్పేశాయి. ఈ ఏఐ యాప్స్ అన్ని యునానిమస్గా టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ప్రభాస్ అని తేల్చేశాయి. ప్రభాస్ నెంబర్ 1 కాగా ఆ తర్వాతి స్థానాల్లో ఎవరున్నారు అనేది కూడా తేలిపోయింది. ఏఐ ప్రకారం టాలీవుడ్లో టాప్ 6 హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 పొజిషన్లో మన ప్రభాస్ గారు ఉన్నారు. నెంబర్ 2 సెకండ్ పొజిషన్లో అల్లు అర్జున్ గారు. టాప్ 3లో మహేష్ బాబు గారు. టాప్ 4లో జూనియర్ ఎన్టీఆర్ గారు. టాప్ 5లో రామ్ చరణ్ గారు. అండ్ చివరిగా టాప్ 6లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నారు. ఏఐ ఈ ఆరుగురిలో ఒక్కొక్కరి గురించి చెబుతూ వారి స్పెషాలిటీస్ గురించి కూడా వివరించింది. ఇక ప్రభాస్ గురించి చూస్తే పాన్ ఇండియా మార్కెట్ ని స్టార్ట్ చేసింది మన ప్రభాస్ గారు. బాహుబలి, సాహో, సలార్, ఆదిపురుషులు లాంటి భారీ చిత్రాలు చేశారు. నార్త్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది మన ప్రభాస్. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. స్టైల్, మాస్ రెండు కలగలిపిన హీరో అల్లు అర్జున్. ఇక మహేష్ బాబు గారు కన్సిస్టెన్సీ కలిగిన మా స్టార్ హీరో. తెలుగులో తెలుగు లోకల్ మార్కెట్ అయినా కూడా ఆయనకి స్ట్రాంగ్ బేస్ ఉంది ఇక్కడ. క్లాస్, మాస్ ఫాలోయింగ్ కలిగిన రేర్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. వారణాసి చిత్రంతో ఆయన నెక్స్ట్ గ్లోబల్ హీరోగా మారబోతున్నారు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. తారక్కి త్రిబుల్ చిత్రంతో గ్లోబల్ గుర్తింపు వచ్చింది. యాక్షన్, ఎమోషన్స్ పండించడంలో దిట్ట. చాలా బలమైన ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇక రామ్ చరణ్ గారు త్రిబుల్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కింది. టాలీవుడ్ లో డెడికేషన్ కి చరణ్ మారుపేరుగా మారిపోయారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అందరి అభినందనలను అందుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తే కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో. రాజకీయాల వల్ల కొంచెం వెనకబడ్డారే కానీ ఆయన మాత్రం ఒక్కసారి ఫోకస్ చేసి గట్టిగా ఒక హిట్ కొట్టారంటే మాత్రం మళ్ళీ నెంబర్ 1 స్థానానికి రావడం మాత్రం గ్యారంటీ. సో ఆయన ఇప్పుడు టాప్ 6 పొజిషన్ లో ఉన్నారు.